పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం మొదలవక ముందే ఒక 2 నెలల ముందే వాతావరణ శాఖ అధికారులు అయితే ముందే చెప్పడం జరిగింది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం ఎక్కువగా నమోదు కాబోతుందని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం చూస్తే గత వారం రోజులుగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ప్రతి జిల్లాలో. ఇక ముందే ఎందుకు చెప్పారంటే దానికి తగ్గట్టు ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలని ముందే 2 నెలల ముందే అయితే క్లియర్ గా చెప్పారు. ఇక ప్రతిరోజు వాతావరణ శాఖ అధికారులు ముందే చెప్తున్నారు. ఇక హైదరాబాద్ కి సంబంధించి హైడ్రా నుంచి అయితే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఇక కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు. అందరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని. ఇక ఈ 12వ తారీఖు నుంచి అంటే ఇవాటి నుంచి 12వ తారీఖు నుంచి ఇక ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి 14 జిల్లాల్లో అని ముందే అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది వాతావరణ శాఖ అధికారులు. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు కాబట్టి మరి ప్రజలు అది వినకుండా భారీ వర్షం పడుతున్న బైకుల మీద అలాగే కార్ల మీద భారీ వర్షం కురుస్తున్నప్పుడు, వరదలు వస్తున్నప్పుడు, రోడ్లు చెరువులుగా మారినప్పుడు మీరు వెళ్తే మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మేము ముందే హెచ్చరించాం కదా అని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వారి యొక్క జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్ లో అయితే అధికారులు ఉండరు, అలాగే సహాయక సిబ్బంది ఉండరు, సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది ఉండరు. కాబట్టి ప్రజలు వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని సమయాల్లో. కాబట్టి సో మరి ఈ 12వ తారీఖు ఈ రోజు తేలికపాటి వర్షాల నుంచి కొంచెం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తాయని అయితే అధికారులు అయితే ముందే హెచ్చరించారు. కొన్ని జిల్లాలకైతే ఒక 14 జిల్లాలకైతే ఏకంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. కాబట్టి ప్రజలారా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే ప్రతి జిల్లాల్లో నాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. వరికి సంబంధించి నాట్లు వేశారు. రోజు మంచిగా చక్కగా అయితే నీళ్లు పెడుతున్నారు వరికి. కాబట్టి అవి ఇప్పుడు ఎంతో కొంత కొన్ని వరలు అయితే పచ్చగా అయిపోయాయి, కొన్ని ఇప్పుడిప్పుడే మొలుసు అంటే మళ్ళీ రీసెంట్ గా నాట్లు వేశారు కాబట్టి అవి పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా భారీ వర్షం కురుస్తున్నప్పుడు వెళ్ళే సాహసం చేయకండి. వర్షం కురిసి వరద తగ్గినాక వెళ్ళండి, ముందు మాత్రమే వెళ్ళకండి. ఇక ప్రయాణం చేసేవారు వాహనదారులు మాత్రం, ముఖ్యంగా బైక్ పైన వెళ్ళేవారు మాత్రం భారీ వర్షం కురుస్తున్నప్పుడు పక్కన బైక్ ఆపి నిల్చోండి. ఆ నిల్చున్న స్థలంలో కూడా అది ఎటువంటి స్థలం, పైన ఎలా ఉంది, పైనుంచి ఏమైనా చెట్టు విరిగిపడే అవకాశం ఉందా, లేకపోతే కరెంటు పోల్స్ ఉన్నాయా, ఎలాంటి ప్లేస్ ఉంది, పాత భవనం కింద నిల్చున్నారా, అలాంటి జాగ్రత్తలు అన్ని గమనించుకోవాలి. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు ముందే ఇలాంటి సిచ్యువేషన్లు గతంలో చాలా జరిగాయి. కోకొల్లలు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాత భవనం కూలి చెట్టు మీద పడి కరెంట్ షాక్ తగిలి ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి జాగ్రత్తగా భారీ వర్షం కురుస్తున్నప్పుడు మన చుట్టూ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులని అన్ని చూసి అంచనా వేసుకొని జాగ్రత్తగా ఉండాలి ప్రజలు భారీ వర్షం కురుస్తున్నప్పుడు. ఇక కారులో వెళ్లే వాళ్ళైతే ముఖ్యంగా బ్రిడ్జిలు దాటుతున్న టైంలో, ఎందుకంటే భారీ వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జిలపై నుంచి కూడా వాటర్ పోతుంటది. వాటిని లెక్క చేయకుండా కొంతమంది కార్లతో, ట్రాక్టర్లతో, లారీలతో వెళ్తుంటారు. వరద ఎంత హెవీగా ఉంటుంది, ఎంత ఫోర్స్ఫుల్ గా ఉంటుందంటే తీసుకెళ్లిపోతుంది. అది లారైనా, కారైనా, ట్రాక్టర్ అయినా, బస్ అయినా ఏదైనా తీసుకుపోయి వాగుల పడేసి లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే అధికారులు మేము చెప్తున్నాము వింటున్నారా? కొంతమందిని కూడా బ్రిడ్జిల దగ్గర పట్టుకొని వాహనదారులని దాటడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా అధికారులు పట్టుకొని చెంప వాయించడం జరిగింది. గతంలో వీడియోలు కూడా చూసాం. ఎందుకంటే ప్రాణమే పోతుంది కాబట్టి, ఒక్కసారి ప్రాణం పోయినాక మళ్ళీ మనం తిరిగి రాము, మనకి ఈ శరీరం దొరకదు. కాబట్టి జాగ్రత్త వహించాలి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు. ఇక 12వ తారీఖు ఈ రోజు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. రేపు ముఖ్యంగా 13వ తారీఖు ఎక్కువ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అలా ఇంకో 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఇక ముఖ్యంగా పాదచారులు భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా సూపర్ మార్కెట్కో, కిరాణా షాప్కో, లేకపోతే నాకు తొందరగా అర్జెంట్ ఉంది, నేను ఏదైనా కొనుక్కుంటా, ఎగ్స్ కావాలి, అబ్బా వర్షం కురుస్తుంది, ఆమ్లెట్ వేసుకోవాలి, లేకపోతే బజ్జీలు చేసుకోవాలి, ఇలాంటి భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఆశతోటి బయటికి వెళ్ళారనుకోండి, అక్కడ మ్యాన్ హోల్ తెరిచుంటే మ్యాన్ హోల్లో పడిపోయి ఉంటారు. లేకపోతే రోడ్ల మీద ఒక్కొక్కసారి వాటర్ నిలిచిపోయినప్పుడు ఎర్త్ షాక్, కరెంట్ షాక్ అలాంటివి కొడుతుంటాయి. కరెంట్ షాక్ గురై చాలా మంది చనిపోయిన
ఎన్నో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసాం కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వర్షం తగ్గాక, వరద నీరు వెళ్ళిపోయాక డ్రైనేజీలోకి మొత్తం ఒక అర్ధగంట 15 నిమిషాలు ఆగితే ఏం కాదు, అర్ధగంటలోనే మేము ఎంతో ఎంజాయ్ చేస్తాము, ప్రపంచంలో మా అంత సంతోషంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు వర్షం పడుతున్నప్పుడు మేము అని ఆలోచిస్తే మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి సంబంధించి అయితే ఇప్పటికే హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తేసారు. ఓఆర్ఆర్ కింద సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అది మూసివేయడం జరిగింది. భారీగా నీరైతే వెళ్ళిపోతుంది. దాదాపు 1000 క్యూసెక్ల నీరు వదులుతున్నారని అయితే తెలుస్తుంది. కాబట్టి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది భారీ వర్షం కురిసినప్పుడు, జాగ్రత్తగా ఉండాలి అందరూ. సో అలాగే ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వర్షం కురుస్తున్నప్పుడు ఎవరైనా అంటే మీకు ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఇలా నాకు ఇక్కడ ఇలా ఉందంటే వెంటనే వాళ్ళకి అక్కడ ఏదన్నా నంబరు అంటే వాళ్ళకి తెలియలేదనుకోండి, మీకు తెలిస్తే స్పందించి మిగతా వాళ్ళకి ఆ సమాచారం చేరవేయడానికి మీరు అందుబాటులో ఉండండి. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడంలో దాన్ని మించిన గొప్పతనం ఇంకేది ఉండదు. దానికి తగ్గట్టే హైడ్రా వాళ్ళు నంబర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్కి కాల్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ రోజు చెప్తున్నారు, మెసేజెస్ పంపుతున్నారు మొబైల్స్కి, అలాగే టెక్స్ట్ మెసేజ్ ద్వారా. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా నంబర్స్ పెట్టడం జరిగింది. వాటి మీద అవగాహన పెంచుకోండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వర్షానికి సంబంధించి వాటి అప్డేట్స్ అంటే వాటి న్యూస్ తెలుసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ 2 నెలల ముందే చెప్పడం జరిగింది వర్షపాతం ఎక్కువగా ఉంటుందని. కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా రెడీ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. ఎవరో చెప్తేనో లేకపోతే నా వరకు వచ్చినప్పుడు చూసుకుంటాలే అని ఆలోచిస్తే మాత్రం మన ప్రాణం మీదకి వస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రజలు వర్షాకాలంలో. ఎందుకు అంటే అది వర్షం చూడడానికి హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే జరిగే పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.